ఉన్నారో అట్లా కాపులు ఓన్ చేసుకుంటున్నారు. చేసుకుంటుండగా మళ్ళీ ఆయనకి పోటీగా ఇంకొక నెట్వర్క్ తయారు చేయడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే కదా మీరు వంగవీటి రంగాకి ఏమన్నా నివాళులు అర్పించారా? రాధా ఇళ్ల పార్టీలోనే ఉండగా రాధా ఇళ్ళ నివాళులు అర్పించుకుంటున్నాడు. వైసీపీ వాళ్ళు చేసుకుంటున్నారు, టీడీపీ వాళ్ళు ఎవరు చేయట్లా. టీడీపీలో ఉన్న కమ్మ సామాజిక వర్గం ఎవరు ఒప్పుకోరు రంగా నివాళులు. చంద్రబాబు గాని లోకేష్ గాని ఎప్పుడన్నా రంగా నివాళులు పెట్టారా? చేశారా? జగన్ చేశాడు, అలాగే పార్టీ చేస్తుంది వాళ్ళ పార్టీ. వంగవీటి రాధాని ఎందుకు తీసుకోవట్లేదు? పవన్ కళ్యాణ్కి పోటీగా ఇంకొక నెట్వర్క్ ని యాక్సెప్ట్ చేయండి. టీడీపీలో కాపు సామాజిక వర్గాన్ని ప్రాధాన్యత తగ్గింది అనేది ఓపెన్ సీక్రెటే, అది వాళ్ళ నాయకులకు కూడా తెలుసు. రేపొద్దున్న వీళ్ళందరూ ఒక్క గొడుగు కిందకి వెళ్తే టీడీపీకి ప్రమాదం కాదా? లేదంటే వెళ్ళరా? ఎవరందరూ? కాపు సామాజిక వర్గం అందరూ వెళ్తారు. ఇప్పుడు దాంట్లో వెళ్ళిన ఇక వెనక్కి రారు కదా. అప్పుడు ఇంకా తెలుగుదేశం పార్టీలో కాపు సామాజిక వర్గం వాళ్ళు ఎవరు ఉంటారు? ఓట్లు ఎందుకుండా ఉండక తప్పదు కదా. అక్కడ ఏమన్నా దొరికితే అటే పోతారు షెల్టర్. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు తెలుగుదేశంలో కూడా ఉన్నారు, మనం తీసుకున్నారు. వాళ్ళకి ఎవరికైనా ప్రయారిటీస్ ఉంటున్నాయా? బలమైన రెడ్డి సామాజిక వర్గ నాయకుడు ఎవరో చెప్పండి తెలుగుదేశంలో. అతను ఎవరు? రవాణా మంత్రి. అవును, ఆయన రాంప్రసాద్ రెడ్డి. ఆయన ఎవరు పట్టించుకుంటున్నారు పార్టీలో? తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు డామినేట్ చేస్తారు. వైసీపీ టైంలో రెడ్డి సామాజిక వర్గ మంత్రులు డామినేట్ చేస్తారు, కాంగ్రెస్ అయినా వైసీపీ అయినా. ఇది జరుగుతుంది. కాపు సామాజిక వర్గం ఇట్లా డామినేట్ చేసేటటువంటి పరిస్థితుల్లో వైసీపీలో కుదిరింది, టీడీపీలో కుదరదు. ఇవి ఓపెన్ సీక్రెట్స్.